నగుబాట్ల బడేనా జిహ్వ. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య తన నాలుక గతంలో చేసిన తప్పులను ఏకరువు పెడుతూ ఇప్పుడు అది శ్రీనివాసుని నామస్మరణతో ఎలా శుద్ధి అయిందో వివరిస్తున్నారు. లోకంలోని మనుషులను పొగడటం, లౌకిక సుఖాల వెంట వెళ్లడం వల్ల తన నాలుక నవ్వుల పాలైందని, కాని హరి నామంతో అది పావనమైందని పాడుకున్నారు. తెలుగు సారాంశం: నా నాలుక ఇన్నాళ్లు లోకంలో అందరినీ స్తుతించి నవ్వుల పాలైంది, కాని ఇప్పుడు భగవంతుని నామంతో పవిత్రమైంది. ధనానికో దర్పానికో మనుషులను పొగిడి అలసిపోయిన నా జిహ్వ పద్మనాభుని నామాన్ని తలవగానే శుద్ధి పొందింది. మాయా మోహాలలో పడి చెడు రుచుల వెంట వెళ్లిన నా నాలుక అమరవంతుడైన శ్రీహరిని కీర్తించగానే అమితానందాన్ని పొందింది. ఎన్నో అపవిత్రమైన మార్గాలలో తిరిగిన నా జిహ్వ చివరకు అలసిపోయి వెంకటేశ్వరా అని పలకగానే క్షణంలో పావనమైపోయింది. English summary. In this introspective composition, Annamaya describes the transformation of his tongue, Jihva. He laments that his tongue was once an object of ridicule as it spent time praising mortals for worldly gains and indulging in sensual pleasures. However, he celebrates its purification through the chanting of Lord Vishnu's sacred names. He observes that the tongue, which was exhausted by flattery and illusory desires, has now found supreme bliss in singing the glories of Hari. By finally uttering the name of Lord Venkateshwar, the tongue has been washed clean of all its past taints. Pallavi. Nagubatla badena jihva, pagatuna nidivo pavanamaya. భావము: నా నాలుక ఇన్నాళ్లు లోకంలో నవ్వుల పాలైంది, నగుబాట్లు, కాని ఇప్పుడు భగవంతుని నామ ప్రతాపం వల్ల ఎంతో గొప్పగా పవిత్రమైంది, పావనమాయ. వివరణ: భగవంతుడిని కాక మనుషులను పొగిడే నాలుక నవ్వుల పాలవుతుందని, భగవన్నామం మాత్రమే దానికి గౌరవాన్ని, పవిత్రతను ఇస్తుందని భావం. చరణం 1. ఇలా నిందరి నుతీంచి పెంచువలే నలినలియైనది నా జిహ్వ. నలినోదరు శ్రీనామము దలచిన ఫలమున కిదివో పావనమాయ. భావము: ఈ భూమిపై ఇలా ఎందరో మనుషులను మెప్పించడానికి వారిని స్తుతించి నుతించి నా నాలుక ముక్కలు ముక్కలై నలినలియై అలసిపోయింది. కాని నాభియందు పద్మము కల ఆ స్వామి నలినోదరుడు నామాన్ని తలచుకున్న పుణ్యఫలం వల్ల ఇదిగో ఇప్పుడు పవిత్రమైంది. వివరణ: స్వార్థం కోసం మనుషులను పొగిడే బతుకు వ్యర్థమని, దైవచింతన మాత్రమే ఆత్మకు శాంతిని ఇస్తుందని అన్నమయ్య ఇక్కడ వివరిస్తున్నారు. చరణం 2. భ్రమబడి మాయపు పడతుల తమ్మలు నమలి చవులుగొనే నా జిహ్వ అమరవంద్యుడగు హరి నుతించగా ప్రమదము చవిగుని పావనమాయ. భావము: భ్రమలో పడి లౌకికమైన భోగాల వెంట, మాయా రూపాల వెంట వెళ్లి నా నాలుక అశాశ్వతమైన రుచులను వెతుక్కుంది. కాని దేవతలచే పూజింపబడే అమరవంద్యుడు ఆ శ్రీహరిని కీర్తించగానే నా నాలుక అత్యున్నతమైన ఆనందాన్ని, ప్రమదము, రుచి చూసి పవిత్రమైంది. వివరణ: ఇంద్రియ సుఖాలు తాత్కాలికమని, భగవత్ కీర్తన ఇచ్చే ఆనందం శాశ్వతమని అన్నమయ్య చెబుతున్నారు. చరణం 3. నెలతలపలు యోనిద్రవనదులను నలుగడ నీదెను నా జిహ్వనలసి వెంకట నగాధిపైనుచును పలికినయంతనే పావనమాయ. భావము: నా నాలుక ఇన్నాళ్లు కామ మోహాలనే నదులలో మునిగి తేలింది. చివరకు అలా తిరిగి తిరిగి అలసిపోయి వెంకటేశ్వర, ఓ వెంకటగిరి ప్రభువా అని పలికిన మరుక్షణమే సకల దోషాల నుండి విముక్తమై పవిత్రమైపోయింది. వివరణ: మనిషి ఎన్ని తప్పులు చేసినా చిత్తశుద్ధితో వెంకటేశ్వరుని శరణు వేడితే ఆ స్వామి క్షమిస్తాడని, నామస్మరణే పరమోషధమని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. విడుమనవో రోలు విడుమనవో వేగ. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య యశోదమ్మను ప్రార్థిస్తున్నారు. చిన్ని కృష్ణుడు వెన్న దొంగిలించినందుకు యశోద అతడిని రోటికి కట్టేస్తుంది. ఆ బాలుడి కళ్లలో భయాన్ని చూసి గోపికలు, అమ్మా, నీ బిడ్డ భయపడుతున్నాడు, ఇకనైనా ఆ రోలును విడిచిపెట్టు అని బ్రతిమాలే సన్నివేశాన్ని అన్నమయ్య అత్యంత సహజంగా కళ్లకు కట్టినట్లు వివరించారు. తెలుగు సారాంశం: అమ్మా యశోదా, నీ చిన్నారి బిడ్డ భయపడుతున్నాడు, త్వరగా ఆ రోలు నుండి అతడిని విడిపించు. ఇక ఎప్పుడు ఇతడు గోపికల ఇళ్లలోకి దూరి పాలు, వెన్నలు దొంగిలించడు. నీ మీద ఒట్టు
ఇతడిని అంతగా కోపగించుకోవద్దు. పెరుగు కుండలను కోలలతో పగులగొట్టడు. నీ కోపం చూసి కన్నీరు కారుస్తూ నిన్నే దీనంగా చూస్తున్నాడు. మద్ది చెట్ల వైపు వెళ్లి వాటిని విరుగగొట్టడు. యమలార్జున భంజనం. ఇదిగో నీ వెంకటపతి అయిన ఈ కుమారుడు నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాడు. అతడిని క్షమించు. English summary. In this heart-warming composition, Annamaya depicts the famous Damodara Leela of Krishna. Seeing little Krishna tied to a mortar, Rolu, as punishment for stealing butter, the poet pleads with Mother Yashoda to release him. He assures Yashoda that Krishna will never again steal butter from the gopis' houses or break curd pots with sticks. Describing Krishna's tearful eyes and fearful glances at his mother, Annamaya promises on the child's behalf that he will not cause any more mischief, like uprooting the marjana trees. Finally, he portrays the Lord of Venkatadri as a humble child bowing to his mother, asking for her forgiveness. Pallavi. Vidumanavo rolu vidumanavo vega, vidumanavo talli venchi, నీ బాలుడు, భావము, అమ్మ. నీ బాలుడు భయపడుతున్నాడు. త్వరగా ఆ రోలు నుండి అతడిని విడిచిపెట్టు తల్లి. వివరణ. భగవంతుడైన కృష్ణుడు యశోదమ్మ కోపానికి సామాన్య బాలుడిలా భయపడటం ఆయన భక్త సులభత్వానికి నిదర్శనం. చరణం 1. ఎన్నడు గొల్లెతలయిండ్లు వేమారుజొచ్చి వెన్నలు పాలును వెడజెడు. వన్నెలని కోపమింతవద్దు నీకు నియానా కన్నుల నవ్వుల ముద్దుగారి నీ బాలుడు. భావము. ఇతడు ఇక ఎప్పుడూ గొల్లభామల ఇళ్లలోకి 1000 సార్లు చొరబడి వెన్నలు, పాలు దొంగిలించి చిందరవందర చేయడు. నీ అందమైన కోపం ఇక చాలు. నీ మీద ఒట్టు, నియానా. కళ్లలో నవ్వులు కురిపించే నీ ముద్దుల బిడ్డను ఇక బాధించకు. వివరణ. కృష్ణుడి అల్లరిని యశోదకు వివరిస్తూనే అతడి ముద్దులోలికే రూపాన్ని చూసి శాంతించమని బ్రతిమాలుతున్నారు. చరణం 2. సారేకు పెరుగుల చాడలు నేడు మొదలు గోరయై కోలల పగుల మొత్తడు. కూరిమిలేక నీవు కోపగించగా కన్నీరు జోరుగా రాలగా నిన్నే చూచి నీ బాలుడు. భావము. నేటి నుండి ఇతడు పెరుగు కుండలను, చాడెలు, కర్రలతో కొట్టి పగులగొట్టడు. నీవు ప్రేమ లేకుండా అంతగా కోపగిస్తుంటే కన్నీరు ధారగా కారుతుండగా నీ బిడ్డ నిన్నే చూస్తున్నాడు. వివరణ. కృష్ణుడు తన తల్లి తనను కొడుతుందేమోనని భయపడుతూ కన్నీళ్లతో ఆమె వైపు చూస్తున్న దృశ్యాన్ని అన్నమయ్య ఇక్కడ అద్భుతంగా వర్ణించారు. చరణం 3. చాలు నీ కోపం మిది సరిలేని మద్దులివి, రోలనే ఇట్లను విరుగద్రోయడు. మేలిమి వెంకటపతి మేటిని కుమారు, దిదే, కేలెత్తి నీకు మ్రొక్కెడి నిదే బాలుడు. భావము. నీ కోపం చాలు. ఆ తోటలోని మద్ది చెట్ల వైపు వెళ్లి వాటిని ఈ రోలుతో కొట్టి విరగొట్టడులే యమలార్జున వృక్షాలను కూల్చిన లీల. ఇదిగో సాక్షాత్తు ఆ వెంకటపతియే నీ కుమారుడిగా పుట్టి నీకు చేతులెత్తి మొక్కుతున్నాడు. అతడిని వదిలేయ్. వివరణ. తన బిడ్డ సామాన్యుడు కాదని, ఆ వెంకటేశ్వరుడే అని యశోదకు గుర్తుచేస్తూ తన తల్లికి నమస్కరిస్తున్న ఆ బాలకృష్ణుడిని రక్షించమని అన్నమయ్య కీర్తనను ముగించారు. పట్టవసముగాని బాలుడా. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య శ్రీకృష్ణుని అనంతమైన శక్తిని వర్ణించారు. సామాన్య బాలుడిగా కనిపిస్తున్నా ఎవరికీ చిక్కనివాడని, పట్టవసముగాని బ్రహ్మరుద్రాదులచే పూజింపబడే పరమమూర్తి అని కొనియాడారు. యశోదానందుల గారాల పట్టిగా రేపల్లెలో పెరుగుతూనే వెంకటగిరిపై పాదము మోపిన వెంకటేశ్వరుడే ఈ బాలుడని అన్నమయ్య చమత్కరించారు. తెలుగు సారాంశం. ఎవరికీ పట్టుబడనివాడా. సకల లోకాలకు పట్టాభిషిక్తుడవైన బలవంతుడవైన బాలుడా. నీకు వందనం. బ్రహ్మ, పరమేశ్వరుడు ఇరువైపులా నిలబడి స్తుతిస్తుండగా దేవకీదేవి గర్భం నుండి అరుదుగా వెలువడిన పరమమూర్తివి నీవే. తల్లిదండ్రులు సంతోషపడుతూనే కంసుడికి భయపడేలా చేస్తూ దొంగ నిద్రతో కళ్ళు మూసుకుని రేపల్లెలో పెరిగిన మాయాబాలుడివి నీవే. లోకంలోని భయాలన్నీ తొలగిపోయేలా చేస్తూ వేదాలనే చిగురుటాకులు కలిగిన వెంకటగిరిపై పాదము మోపిన చిన్నారివి నీవే. English summary. In this composition, Annamaya praises Lord Krishna as an elusive yet supreme child. Though he appears as a simple infant, he is the sovereign ruler of the entire universe.
Born to Devki while Brahma and Shiva sang his praises. He grew up in Repalle, Gokul, under the watchful eyes of his parents, pretending to sleep to deceive the wicked. Annamaya beautifully identifies this divine child, who dispels all worldly fears, as the very same Lord Venkateshwar who placed his sacred feet upon the Vedic peaks of Venkatadri. Pallavi, పట్టవసముగాని బాలుడా పెను, బట్టపు బలువుడ బాలుడా, భావము, ఎవరికీ పట్టుబడని, పట్టవసముగాని, మాయా బాలుడా. గొప్పదైన రాజ్యానికి పట్టాభిషిక్తుడవైన, పెను పట్టపు, పరమ బలవంతుడవైన బాలుడా. వివరణ: కృష్ణుడు గోపికలకు దొరకనట్లు నటిస్తాడు, కాని ఆయన సకల సృష్టికి యజమాని. ఆ వైరుధ్యాన్ని అన్నమయ్య ఇక్కడ పల్లవిలో ఎంతో అందంగా చెప్పారు. 1. ఇరుగడ బహమయు నీశ్వరుడును నిన్ను సరుసను తింప జఠరమున అరుదుగ నుండి ప్రియంబున వెడలిన పరమమూర్తివా బాలుడా. భావము: ఒక పక్క బ్రహ్మదేవుడు, మరో పక్క పరమేశ్వరుడు నిన్ను స్తుతిస్తుండగా, దేవకీ దేవి గర్భం, జఠరము నుండి అద్భుతంగా, సంతోషంతో అవతరించిన పరమ పురుషుడవు నీవే కదా. వివరణ: కృష్ణుడు సామాన్య శిశువులా జన్మించలేదు. ఆయన జన్మించినప్పుడు దేవతలు పూల వర్షం కురిపించి స్తుతించారని భాగవతం చెబుతుంది. అదే భావాన్ని ఇక్కడ అన్నమయ్య ప్రతిబింబించారు. చరణం 2. తల్లియు దండ్రియు తనేనిముదమున వెల్లిగ లోలో వెడవగను, కళ్ళనిదరతో గనుమూసుక రే పల్లెలో బెరిగిన బాలుడా. భావము: తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు ఒకవైపు పుత్రోత్సాహంతో సంతోషిస్తూనే, మరోవైపు కంసుడి వల్ల భయపడుతుండగా, ఏమీ తెలియనట్లు దొంగ నిద్ర, కళ్ళ నిద్ర నటిస్తూ రేపల్లెకు చేరి అక్కడ పెరిగిన బాలుడివి నీవే. వివరణ: కంసుడిని వధించడానికి కృష్ణుడు ఆడిన నాటకాన్ని, ఆయన బాల్యంలో ప్రదర్శించిన మాయను అన్నమయ్య ఇక్కడ వర్ణించారు. చరణం 3. ఏదెస చూచిన నిందరి భయములా సేదలు దేరగ చలగుచును, వేదపల్లవపు వెంకటగిరిపై పాదము మోపిన బాలుడా. భావము: ఏ దిక్కున చూసినా అందరి భయాలను తొలగించి ఉపశమనం, సేదలు దేరగా కలిగిస్తూ, వేదాలనే చిగురుటాకులు కలిగిన వెంకటాచలంపై తన దివ్యమైన పాదాన్ని మోపిన బాల వెంకటేశ్వరుడివి నీవే. వివరణ: రేపల్లెలో పెరిగిన ఆ కృష్ణుడే ఈ కలియుగంలో భక్తుల భయాలను పోగొట్టడానికి వెంకటేశ్వరునిగా అవతరించాడని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. వెంకటగిరి వేద స్వరూపమని ఆయన వర్ణన. మదమత్సరము లేక మనసు పేదై పో. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య వైష్ణవ లక్షణాలను నిర్వచించారు. బాహ్య అలంకారాలు ఉన్నంత మాత్రాన వైష్ణవుడు కాలేడని, అహంకారం, మదం, అసూయ, మత్సరం వదిలి ఆశలకు లొంగకుండా ఉండేవారే నిజమైన హరిదాసులని ఆయన వివరించారు. పరనింద చేయకుండా, పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండటమే భక్తికి నిదర్శనమని ఈ కీర్తన సారాంశం. తెలుగు సారాంశం: అహంకారం, అసూయ లేకుండా మనసును నిరాడంబరంగా, పేదై ఉంచుకుని కోరికల వెంట పడనివాడే నిజమైన వైష్ణవుడు. ధనం కోసం ఇతరులను దూషించనివాడు, అనవసరమైన ఆశలతో తిరగనివాడు భక్తుడు. సంపాదన కోసం కామ వికారాలకు లోను కాకుండా, శరీర స్వభావానికి అతీతంగా నిలబడేవాడే వైష్ణవుడు. ఇతరుల గురించి చెడు విననివాడు, ఎవరినీ కించపరచనివాడు, జ్ఞాని అయిన శ్రీ వెంకటేశ్వరుని కొలుస్తూ పెద్దల కృపను పొందేవాడే నిజమైన వైష్ణవుడని అన్నమయ్య పాడుకున్నారు. English summary: In this composition, Annamaya defines the true characteristics of a Vaishnav, a devotee of Vishnu. He asserts that a real devotee is one whose mind is humble and free from pride, mada, and envy, matsara. A true Vaishnav does not wander around aimlessly for material gains or resort to flattery or criticism of others for personal benefit. He remains untouched by sensual desires and does not participate in gossiping or speaking ill of others. Ultimately, one who worships Lord Venkateshwar and lives according to the guidance of elders and wise men is a true servant of the Lord. Pallavi: మదమత్సరము లేక మనసు పేదై పో. పదరినయాసలవాడువో వైష్ణవుడు. భావము: గర్వము, మదము, అసూయ, మత్సరము లేకుండా తన మనసును అత్యంత వినయంగా, నిరాడంబరంగా, పేదై
ఉంచుకుని పిచ్చి కోరికల పదరిన ఆశల వైపుకు వెళ్ళనివాడే నిజమైన వైష్ణవుడు. వివరణ: భక్తికి మొదటి మెట్టు అహంకారాన్ని వదిలిపెట్టడం. మనసు ఎంత నిష్కల్మషంగా ఉంటే భగవంతుడు అంత త్వరగా చేరువవుతాడని అన్నమయ్య భావం. చరణం 1. ఇట్టునట్టు తిరిగాడి ఏమైనా జడనాడి, పెట్టరంటా పోయరంటా బెక్కులాడి, ఎట్టివారినైనా దూరి ఎవరినైనా జేరి, వట్టియాసల బడనివాడువో వైష్ణవుడు. భావము: ధనం కోసం, స్వార్థం కోసం అటూ ఇటూ తిరుగుతూ, ఇతరులను దూషిస్తూ, నాకు పెట్టండి, నాకు ఇవ్వండి అని అడగనివాడు వైష్ణవుడు. ఎవరినీ కించపరచకుండా, దూరి, వ్యర్థమైన ఆశలకు లోబడకుండా ఉండటమే నిజమైన భక్తి. వివరణ: భక్తుడు ఎప్పుడూ ఆత్మగౌరవంతో ఉండాలి. ప్రాపంచిక లాభాల కోసం ఇతరులను ఆశ్రయించడం, వారిని నిందించడం భక్తుడి లక్షణం కాదని ఇక్కడ అర్థం. చరణం 2. గడన కొరకు జిక్కి కాముక విద్యల జొక్కి, నిడివి నేమైనా గని నిక్కి నిక్కి, వడలిగుణముతోడ ఉదుటు విద్యల చాలా, వడదాకి బడలనివాడువో వైష్ణవుడు. భావము: సంపాదన, గడన కోసం పాకులాడుతూ, విలాసాలకు, కాముక విద్యలకు లొంగిపోయి అహంకారంతో విర్రవీగనివాడు నిక్కి నిక్కి వైష్ణవుడు. శరీర ఇచ్ఛల ప్రభావంతో వచ్చే చెడు అలవాట్లకు, కోపతాపాలకు లోను కాకుండా స్థిరంగా ఉండేవాడే నిజమైన హరిదాసు. వివరణ: మనిషి తన శరీర తత్వానికి, ప్రకృతికి లొంగిపోకుండా ఆధ్యాత్మిక విద్య ద్వారా మనసును నియంత్రించుకోవాలని అన్నమయ్య చెబుతున్నారు. చరణం 3. ఆవల వరుల జడనాడగ వినివిని, చేవమీరి ఎవరిని జడనాడక, కోవిదు శ్రీ వెంకటేశు గొలిచి పెద్దల కృప వా వివర్తన గలవాడువో వైష్ణవుడు. భావము: ఇతరులు పరులను నిందిస్తుంటే విని సంతోషించకుండా, తాను కూడా ఎవరినీ చెడుగా మాట్లాడకుండా ఉండేవాడు వైష్ణవుడు. మహాజ్ఞాని అయిన కోవిదుడు శ్రీ వెంకటేశ్వరుని కొలుస్తూ, పెద్దల పట్ల వినయ విధేయతలు వా వివర్తన కలిగి ఉండటమే నిజమైన వైష్ణవ లక్షణం. వివరణ: నోటిని, చెవిని పవిత్రంగా ఉంచుకోవడమే పరమధర్మం. భగవంతుని మీద భక్తితో పాటు సాటి మనుషుల పట్ల, పెద్దల పట్ల గౌరవం ఉండాలని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. ఏది చూచినా నీవే ఇన్నియును ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య సర్వాంతర్యామిత్వాన్ని వివరిస్తున్నారు. విశ్వమంతా విష్ణుమయమని చెబుతూనే వేద విరుద్ధంగా నడిచే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రతి రూపంలోనూ దైవాన్ని చూడాలి తప్ప ప్రతి వస్తువును భగవంతుడితో సమానంగా పూజించకూడదనే సూక్ష్మమైన భక్తి మార్గాన్ని ఆయన ఇందులో బోధించారు. తెలుగు సారాంశం: స్వామి, ఏది చూసినా అంతా నీవే. కానీ వేద మార్గాన్ని అనుసరించని వారిని చూస్తే మాకు భయం వేస్తుంది. సకల రూపాల్లోనూ నిన్ను జ్ఞానంతో దర్శించాలి తప్ప విచక్షణ లేకుండా అన్నిటినీ భజించకూడదు. సత్సంగం వదిలితే నీ స్మరణ వల్ల కలిగే జ్ఞాన పరిమళం దక్కదు. లోకంలోని ఇతర దేవతల వెలుగులు నీ వెలుగులో భాగమేనని గ్రహించాలి. సూర్య కిరణాలు అన్ని చోట్లా ఉన్నా అవి పడే ప్రతి వస్తువును మనం పట్టుకోలేము కదా. అలాగే నీవు అంతటా ఉన్నావని ధ్యానించాలి, చింతించాలి తప్ప అన్నింటినీ సమానంగా సేవించలేము. ఈ సత్యాన్ని గ్రహించిన వారికే నీవు దక్కుతావు. English summary: In this philosophical composition, Annamaya explores the concept of omnipresence. He acknowledges that Lord Venkateshwar is in everything, but warns against those who deviate from the Vedic path. He argues that while one should perceive the divine in all forms through wisdom, it is incorrect to worship everything indiscriminately. He uses the metaphor of sunlight. Although the sun's rays touch everything, not everything they touch is worthy of being held or considered the sun itself. Similarly, one should contemplate the Lord's presence everywhere but maintain the sanctity of true devotion. He emphasizes that the scent of spiritual knowledge is only attained through the company of the righteous, satsanga. Pallavi: ఏది చూచినా నీవే ఇన్నియును మడి నీవే, వేద విరహితులకు వెడతు మటుగాన. భావము: స్వామి, ఈ ప్రపంచంలో ఏది చూసినా అది నీ రూపమే. అన్నీ నీవే అయి ఉన్నావు. అయితే వేద మార్గానికి దూరంగా ఉండేవారిని చూస్తే మాత్రం మాకు భయంగా ఉంటుంది. వివరణ:
భగవంతుడు అంతటా ఉన్నాడనేది పరమ సత్యం. కాని ఆ సత్యాన్ని దుర్వినియోగం చేస్తూ వేద విరుద్ధమైన పనులు చేసేవారి పట్ల భక్తుడు అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. చరణం 1 ఇరవుకుని రూపంబులినిటానుగలనెన్ను పరికించవలెగాని భజియింపరాదు గరిమచెడి సత్సమాగంబు విడిచిన నీ స్మరణ విజ్ఞానవాసన గాదుగాన. భావము సకల రూపాలలో స్థిరంగా ఉన్న నిన్ను జ్ఞానంతో గమనించాలి, పరికించవలే తప్ప అన్నింటినీ భగవంతుడిగా భజించకూడదు. సజ్జనుల సాంగత్యాన్ని సత్సమాగంబు వదిలితే నీ నామ స్మరణ చేసినా అందులో జ్ఞానమనే పరిమళం ఉండదు. వివరణ ప్రతి వస్తువులో దైవం ఉన్నాడని గుర్తించడం జ్ఞానం. కానీ విచక్షణ లేకుండా ప్రవర్తించడం భక్తి కాదు. మంచి వారితో స్నేహం ఉన్నప్పుడే భక్తికి అర్థం ఉంటుందని భావం. చరణం 2 ఇహ దేవతా ప్రభలనెల్ల వెలుగుట నీకు సహజమనవలెగాని సరిగొలువరాదు అహిమాంసకిరణంబులన్ని చోట్ల బరగు గ్రహీంపరా దవగ్రాహములుగాన. భావము ఈ లోకంలోని ఇతర దేవతల కాంతి నీ వల్లనే కలుగుతుందని భావించాలి తప్ప వారందరినీ నీతో సమానంగా కొలవలేము. సూర్యుని అహిమాంసు కిరణాలు అన్ని చోట్లా వ్యాపించి ఉంటాయి, కాని అవి పడే వస్తువులన్నీ సూర్యుడు కావు కదా. అలాగే అపవిత్రమైన వాటిని మనం స్వీకరించలేము. వివరణ సూర్య కిరణం మురికి మీద పడినా కిరణం పవిత్రంగానే ఉంటుంది, కాని మనం మురికిని ముట్టుకోము. అలాగే భగవంతుడు అంతటా ఉన్నా మనం పవిత్రమైన మార్గంలోనే ఆయనను ఆరాధించాలని అన్నమయ్య అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. చరణం 3 ఇంతయును తిరువేంకటేశ నీవునికి తగా చింతింపవలెగాని సేవింపరాదు అంతయు ననరుహమును నరుహంబనగరాదు అంతవానికి పరుల కలవడదుగానా. భావము ఓ తిరువేంకటేశ్వర, ఇదంతా నీ ఉనికి అని మనసులో ధ్యానించాలి తప్ప కంటికి కనిపించే ప్రతి దానిని సేవించలేము. ఏది అర్హమైనదో అరుహము, ఏది కానిదో అనరుహము తెలుసుకోవాలి. నీ అంతటి వాడిని అర్థం చేసుకోవడం ఇతరులకు సాధ్యం కాదు. వివరణ సర్వాంతర్యామి అయిన దేవుడిని హృదయంలో ధ్యానించాలి. బాహ్యంగా పూజించేటప్పుడు మాత్రం శాస్త్రోక్తంగా అర్హమైన రీతిలో సేవించాలని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు.